నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో జూన్ 2026 16వ తేదీ నుండి జూన్లో 30వ తేదీ వరకు గల ఈ 2 వారాల పక్షమాసంలో గ్రహాల సంచారం అత్యంత శక్తివంతంగా ఉంది. జూన్ 2న గురువు తన వృశ్చిక రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించి హంసరాజ యోగాన్ని ఏర్పరిచారు. ఇక జూన్ 15న సూర్యుడు కూడా మిథున రాశిలోకి, జూన్ 21న కుజుడు వృషభ రాశిలోకి, జూన్ 22న బుధుడు కర్కాటకంలోకి మారడం వల్ల ఈ పక్షం రోజులు కూడా 12 రాశుల వారిపై తీవ్ర ప్రభావాలు చూపిస్తాయి. అయితే ఈ వీడియోలో మిథున రాశి వారి సమగ్ర గోచార ఫలితాలు, ముఖ్యమైన పాయింట్లు, పరిహారాలు తెలుసుకుందాము. మిథున రాశి వారికి ముందుగా వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం, మరో నలుగురికి ఈ వీడియో అందజేసిన వారవుతారు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సూర్యుడు మీ రాశిలో ఉండటం వల్ల 15 నుంచి కూడా సమాజంలో గౌరవం, ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కొత్త అప్పులు అయితే చేయకండి, అది లాభదాయకంగా లేదు, కొంచెం ఆర్థిక ఇబ్బందులకి సూచిస్తుంది కాబట్టి కొత్త అప్పులు చేయకండి. ఇక శారీరక అలసట, ఆరోగ్యపరంగా తలనొప్పి వంటి సమస్యలు వేధిస్తాయి. ఈ 2 వారాల్లో పక్షమాసంలో ప్రమాదాలు జరిగే సూచనలు అయితే ఏమీ లేవు, కానీ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. ఇక కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగులకు. కానీ ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్నవారు కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసుకునేటప్పుడు, కాకపోతే కొత్త ఉద్యోగం సంపాదించినాక ఓల్డ్ ఉద్యోగాన్ని క్విట్ చేయండి అనేది. సంతాన ప్రాప్తి లేదా వారి వల్ల శుభవార్తలు ఉంటాయి అనేది సూచిస్తుంది. అయితే కెరీర్లో ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల సపోర్ట్ అయితే ఉంటుంది. వ్యాపార విస్తరణకు ఎక్కువగా ఈ పీరియడ్లో ఎక్కువ ఆలోచిస్తారు, ప్లాన్స్ వేసుకుంటానికి అనుకూలం. ఇక విద్యార్థులు ఉన్నత విద్యలో బాగా రాణిస్తారు అనేది సూచించవచ్చు. వారి వల్ల మంచి శుభవార్తలే ఉంటాయి. ఇక లైఫ్ పార్ట్నర్తో సఖ్యత పెరుగుతుంది, తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి, తోబుట్టువులతో సత్సంబంధాలు కూడా బాగానే ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కోర్టు కేసులు, శత్రువులు, ప్రయాణాలు, ఈ విషయాలకు వస్తే కోర్టు కేసుల్లో పురోగతి ఉంటుంది బాగానే. అంటే కొంచెం ఇప్పటి వరకు ఆగి ఉన్న కేసులు కొంచెం ముందుకెళ్ళటం జరుగుతుంది. రహస్య శత్రువుల పట్ల అయితే మాత్రం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి వారి అంచనాలకి. విదేశీ ప్రయాణాలు అయితే అనుకూలిస్తాయి. ఎవరైతే విదేశయానం చేయాలనుకున్నారో వారికి అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక ఈ మాసంలో హైలైటెడ్ పాయింట్గా చెప్పాలి అంటే, వీరు ఎక్కువగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ పీరియడ్లో ప్రభుత్వ పనులు వేగంగా పూర్తవుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఎందుకంటే రాశిలోనే ప్రభుత్వ అధికారి, గవర్నమెంట్ రిలేటెడ్ గ్రహం సూర్యుడు సంచరిస్తున్నాడు కాబట్టి ప్రభుత్వ పనులు వేగంగా అవుతాయి. దానికి సంబంధించిన పనులు వీరు ఈ పీరియడ్లో పూర్తి చేసుకోవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక పరిహారంగా రోజు సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి, ఇంకా మంచి ఫలితాలకి అనేది సూచించడం జరుగుతుంది. ఇది మిథున రాశి వారికి క్లుప్తంగానే చెప్పడం జరిగింది. అయినా కానీ విద్యార్థులకి, భాగస్వాములతోనూ, ఆరోగ్యపరంగానూ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంది అనేది చెప్పవచ్చు. ఇక సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. మీ లైక్ మాకెంతో ఉపయోగం.